ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ యావత్ ప్రపంచాన్ని శాసిస్తోందంటే నమ్మగలరా? అయితే ఇక్కడ నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం తమకు డబ్బు అవసరం అనుకుంటే వెంటనే ఆ కంపెనీ వద్దకు వెళ్ళి తమకు కావాల్సిన డబ్బు తెచ్చుకుని పనులు చక్కబెట్టుకుంటోంది. ఇంతకు ఈ కంపెనీ ఏది అనే కదా మీ అనుమానం? అదే బ్లాక్ రాక్. ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ గురించి మరింత సమాచారం ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. యావత్ ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంది బ్లాక్ రాక్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ప్రస్తుతం ఈ కంపెనీ సుమారు $10 ట్రిలియన్ ఆస్తులు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే 850 లక్షల కోట్లు ఈ కంపెనీ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందంటే నమ్మగలరా? నమ్మాల్సిందే. ఎందుకంటే అమెరికా జీడీపీ సుమారు $30 ట్రిలియన్ ఉంటే చైనా కూడా సుమారు $19 ట్రిలియన్, ఇండియా విషయానికొస్తే సుమారు $4 ట్రిలియన్ వద్ద ఊగిసలాడుతోంది. ఇండియాతో పోల్చుకున్నా లేదా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకున్నా కూడా బ్లాక్ రాక్ వద్దే పెద్ద ఎత్తున సొమ్ములున్నాయని చెప్పక తప్పదు. ఇక అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా లేదా ప్రపంచంలోని ఏ ఇతర దేశమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైతే నేరుగా బ్లాక్ రాక్ వద్దకెళ్లి డబ్బులు తెచ్చుకుంటాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే 2008లో అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పుడు, అటు తర్వాత 2020లో కరోనా మహమ్మారి, అప్పుడు కూడా అమెరికా బ్లాక్ రాక్ నుంచి డబ్బులు తెచ్చుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటాలు కూడా బ్లాక్ రాక్ కంట్రోల్ చేస్తోంది. ఈ కంపెనీ కావాలనుకుంటే అమెరికా, యూరప్, చైనాను తన దారికి తెచ్చుకునే సత్తా కలిగి ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద దేశాలు తమకు డబ్బు అవసరమైనప్పుడు ఆ దేశాలు బ్లాక్ రాక్ ముందు చేతులు చాపాల్సిన పరిస్థితి. ఈ కంపెనీ షాడో బ్యాంక్ మాదిరిగా పనిచేస్తోందని చెప్పొచ్చు. ఇక బ్లాక్ రాక్ విషయానికొస్తే ఈ కంపెనీ సీఈఓ లారీ పింక్ అమెరికాలో సాధారణ యూదు కుటుంబంలో జన్మించారు. ఆయనకు స్టాక్ మార్కెట్, ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఉండేది. దీంతో ఆయన 1976లో ఫస్ట్ బోస్టన్ అనే న్యూయార్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో పనిచేశారు. సెక్యూరిటీ ట్రేడర్గా ఆయన కంపెనీకి మంచి లాభాలను ఆర్జించి పెట్టారు. తన కృషి వల్ల కేవలం 8 సంవత్సరాలలో ఆయన కంపెనీకి $1 బిలియన్ ఆదాయం సమకూర్చి పెట్టారు. అయితే 1986లో చిన్న కాలిక్యులేషన్ల తప్పు వల్ల ఈ కంపెనీకి సుమారు $100 మిలియన్ నష్టాన్ని తెచ్చిపెట్టారు. వాస్తవానికి ఆయన ఈ కంపెనీకి సీఈఓ కావాల్సిన సమయం, చిన్న పొరపాటు వల్ల మంచి పొజిషన్ కోల్పోవాల్సి వచ్చింది. కంపెనీ ఆయనను సాగనంపింది. దీంతో నిరాశతో బయటికొచ్చిన పింక్ తన జీవితంలో ఉద్యోగం చేయరాదని నిర్ణయించారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత పింక్ బ్లాక్ స్టోన్ సీఈఓ స్టీఫెన్ ఎస్ క్వార్జ్మాన్తో పరిచయం ఏర్పడింది. ఆయనకు లారీ పింక్లో ఏదో మెరుపు కనిపించింది. వెంటనే తన కంపెనీలోకి తీసుకుని ఆయన మీద నమ్మకంతో $5 మిలియన్ ఇచ్చాడు. 1988లో అప్పటికే బ్లాక్ రాక్ కాస్త మందగమనంలో కొనసాగింది. ఆ సమయంలో పింక్ రంగంలోకి దిగి కంపెనీ రూపురేఖలను మార్చేశాడు. 1994 నాటికి పింక్ $53 బిలియన్ల అసెట్ అండర్ మేనేజ్మెంట్ కు తీసుకొచ్చారు. అయితే 1994లో బ్లాక్ స్టోన్ సీఈఓ స్టీఫెన్ కంపెనీలో ఉన్న తన 35% వాటాలను $240 మిలియన్ పింక్ విక్రయించాడు. వెంటనే పింక్ కంపెనీ పేరును బ్లాక్ స్టోన్ నుంచి బ్లాక్ రాక్ గా మార్చేశాడు. ఇప్పుడు స్టీఫెన్ తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు తన వాటాను విక్రయించుకోవడమేనని పశ్చాత్తాపడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ షేర్లుంటే కంపెనీలో ఆయన వాటా $50 బిలియన్ చేరేది. బ్లాక్ స్టోన్ నుంచి స్టీఫెన్ వెళ్లిపోయినందుకు పింక్ పెద్దగా బాధపడలేదు. పింక్ 1999లో బ్లాక్ రాక్ ను ఐపీఓకు తీసుకొచ్చారు. ఒక్కో షేర్ $14కు విక్రయించారు. ఐపీఓ సక్సెస్ కావడంతో ఆయనపై ఇన్వెస్టర్లు గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఆయనపై నమ్మకంతో ఇన్వెస్టర్లు ఆయన కంపెనీకి సుమారు $900 మిలియన్ల ఫండింగ్ కూడా ఇచ్చారు. అటు తర్వాత ఆయన కంపెనీకి $165 బిలియన్ తీసుకెళ్లారు. మార్కెట్లో ఇక తనకు పోటీ ఉండరాదనుకుని ఆయన మార్కెట్లో ఉండే చోట మెటా కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడం మొదలెట్టారు. 2006లో మెర్రీ లించ్ ను బ్లాక్ స్టోన్ లో విలీనమైన తర్వాత పింక్ వెనుతిరిగి చూడలేదు.
న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్లాక్ రాక్ కంపెనీ ప్రస్తుతం 38 దేశాల్లో 78 కార్యాలయాలున్నాయి. సుమారు 100 దేశాల్లో అతిపెద్ద క్లయింట్లున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే యావత్ ప్రపంచం దివాలా తీసినా ఆయన కంపెనీ మాత్రం లాభాలను ఆర్జించింది. 2008లో లేమన్ బ్రదర్స్ బ్యాంక్ దివాలా తీసింది. అమెరికా మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పుడు 2020లో కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అలాంటి సమయంలో కూడా బ్లాక్ రాక్ కంపెనీ 32% లాభాలను ఆర్జించింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో అంశం ఏమిటంటే ప్రభుత్వాలకు డబ్బు కావాలనుకున్నప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్లే లారీతో మాట్లాడి దివాలా తీసిన బ్యాంకులకు డబ్బు సమకూర్చమని అడిగేవారు. దానికి పింక్ అంగీకరించేవాడు. అయితే ఇక్కడ ఆయన తెలివిగా తన పెట్టుబడులు ఏ బ్యాంకులో ఉన్నాయో ఆ బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలిచ్చి ఆదుకున్నాడు. ఆ తర్వాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో తన వ్యాపారం పెంచుకుని నష్టాల నుంచి లాభాల బాట పట్టిన ఉదంతాలు కోకొల్లలు. అయితే అమెరికా బ్యాంకులు దివాలా తీయడానికి ప్రధాన కారణం కూడా పింక్ అన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. ఇక లారీ తన అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీలో బీమా, బ్యాంకింగ్, స్టాక్, రియల్ ఎస్టేట్, పెన్షన్ ఫండ్లను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని సంపన్నులు తమ పెట్టుబడులు లారీ పింక్ ఇచ్చి ఆ డబ్బును రెట్టింపు చేయమని కోరుతుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ నిర్వహిస్తున్న ఆయన మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటారు. అది తన కంపెనీ పాలసీ అని చెబుతుంటారు. ప్రజల కంట్లో పడకుండా తన పని తాను చేసుకుపోవాలనుకునేవాడే లారీ పింక్.